నమస్కారం. టార్గెట్ 2029 ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో నిర్మోహమాటంగా ఉంటా, కఠినంగా ఉంటా, అవసరమైతే ఎవరినైనా వదులుకోవడానికి సిద్ధం. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు కుండబద్దలు కొట్టినట్లు ఎమ్మెల్యేలకు ఎంపీలకు చెప్పిన మాట. చంద్రబాబు అలా మాట్లాడడం వెనుక కారణం ఏంటి? బాబు స్పీడ్ని కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలు అందుకోలేకపోతున్నారా? కొంతమంది ప్రజాప్రతినిధులు ఇంకా రిలాక్స్ మోడ్లోనే ఉంటున్నారా? వాళ్ళను ఉద్దేశించే సీఎం ఈ కామెంట్స్ చేశారంటారా? వైసీపీ వాళ్ళు ప్రభుత్వం చేయని చెడ్డ పనులను కూడా చేసినట్టు చెబుతున్నారు. కానీ టీడీపీ వాళ్ళు తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను కూడా చెప్పుకోలేకపోతున్నారు అనేది కొందరు విశ్లేషకుల అభిప్రాయం. ఈ విషయంలో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇది నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్నవారు కేసినేని చిన్ని గారు, విజయవాడ ఎంపీ, అలాగే విజయ్ కుమార్ గారు, యలమంచిలి ఎమ్మెల్యే, అలాగే డివి శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు. చిన్ని గారు, వైసీపీ ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం ఏ ఏ విషయాల్లో మెరుగైన పాలన అందించింది అంటే మీరేం చెబుతారు? వైసీపీ ప్రభుత్వం కన్నా కూటమి ప్రభుత్వం ఏదేంటంటే అన్ని విషయాల్లోనూ మేము చాలా మెరుగైన పాలన అందించాం. ముఖ్యంగా ఇవాళ బాబు గారి పరిపాలన ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చాలా ఆనందకరంగా ఉన్నారు. ఎందుకంటే సంక్షేమం, అభివృద్ధి రెండు సమపాళల్లో తీసుకెళ్ళగలిగిన ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దానిలో భాగంగా ఈ సంవత్సర కాలంలో మేము చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు మేము మొదటి రోజు నుంచి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి అమలు చేయటం ప్రారంభించాం. దానిలో భాగంగానే మొదటి రోజు మేము సంక్షేమంలో పెన్షన్లతో మొదలై ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్లతో మొదలై మొన్న మధ్యనే ఇవాళ తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు తల్లుల అకౌంట్లో వేసి, అది కూడా ఎప్పుడైతే స్కూళ్ళు స్టార్ట్ అవుతాయో ఆ సమయంలో వేసి అందరూ కూడా తల్లుల కళ్ళల్లో, మహిళా మనుల కళ్ళల్లో ఆనందం చేసే విధంగా చేశాం. మీరు గత ప్రభుత్వంలో చూస్తే అమ్మ ఒడి అని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థికి ఇవాళ అమౌంట్ వేస్తారని చెప్పి ఆ రోజు కరోనా సమయంలో 2 సంవత్సరాలకు కూడా డబ్బులు వేయకుండా అది కూడా ఒక్క విద్యార్థికే వేశారు. మేము వచ్చిన కాంచి బాబు గారు చెప్పినట్టు అన్ని సంక్షేమ కార్యక్రమాలు, దాంతోపాటు అభివృద్ధి, ఈ 2 కార్యక్రమాలు బాబు గారు అంటేనే అభివృద్ధి మనం చూసాం. ఈ అభివృద్ధిలో మొత్తం రాష్ట్రమంతా సమగ్రాభివృద్ధి చెందాలని ఆయన ఆశిస్తున్నారు. మొత్తం శ్రీకాకుళం నుంచి మొదలై చిత్తూరు వరకు అన్ని చోట్ల పరిశ్రమలు రావాలి, అభివృద్ధి చెందాలి, యువతకి ఉద్యోగాలు రావాలి. ఇటువంటి పెట్టుబడుల కోసం నిరంతరం కృషి చేస్తా అసలు అభివృద్ధికి పేటెంట్ అయిన చంద్రబాబు నాయుడు గారికి గత ప్రభుత్వానికి నక్కకి నాగలోగానికి ఉన్నంత తేడా. తప్పకుండా మేము అభివృద్ధిలో, సంక్షేమంలో అన్నిట్లో కూడా మిన్నంటి ఉన్నాం. గత ప్రభుత్వం చేసిందేమీ లేదు, అన్ని విషయాల్లోనూ మోసం చేస్తుంది. మేము మాత్రం అభివృద్ధి సంక్షేమాన్ని సంపాదనలో తీసుకువెళ్తున్నాం. చిన్ని గారు, మీరు చెబుతున్నారు తల్లికి వందనం అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చాం 15,000 చొప్పున అంటున్నారు. కానీ వైసీపీ వాళ్ళు ఏం ఆరోపిస్తున్నారంటే 13,000 మాత్రమే ఇచ్చారు, 2,000 రూపాయలు మంత్రి లోకేష్ జేబులోకి వెళ్ళాయా అనే ఆరోపణలు కూడా చేశారు. దీనికి మీరేం చెబుతారు? మా గౌరవ యువ నేత నారా లోకేష్ గారు ఆ రోజే చెప్పారు, మీరు నా అకౌంట్లోకి 2,000 వస్తున్నాయని మీరు నిరూపిస్తే నేను వెంటనే రాజీనామా చేస్తాను. అది స్కూల్ అకౌంట్స్కి వెళ్తున్నాయి, స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ కింద దాన్ని పంపిస్తున్నాం. ఏదో లేనిపోని ఆరోపణలు, అసలు 2,000 రూపాయలు వెళ్తున్నాయని ఏదో లేనిపోని ఆరోపణలు చేసి వీళ్ళన్నీ కూడా ఇటువంటి చౌకబారి చెత్త ఆరోపణలతో చేస్తున్నారు. కాబట్టి ప్రజలు వీళ్ళకి తగిన బుద్ధి చెప్పారు. ఓకే, అయితే చిన్ని గారు, మీరు ఈ ఆరోపణలు తిప్పికొట్టడంలో మీరు అంటే కూటమి కావచ్చు, లేకపోతే తెలుగుదేశం కావచ్చు, కొంత వెనకబడ్డాయి అనే విమర్శలు కూడా ఉన్నాయి. మేము ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం, ప్రజల వద్ద ఉన్నాం. ప్రజలకు అన్నీ తెలుసు. మేము ఆరోపణలు చాలా సమర్థవంతంగా మా యువ నాయకుడే తిప్పికొట్టారు. అంతేకాకుండా నాయకులు, కార్యకర్తలను కూడా ఇటువంటి ఆరోపణలు తిప్పికొట్టడంలోనే నిరంతరం ఉన్నాం. కానీ డబ్బు మదంతో ఉన్న కొంతమంది వ్యక్తులు, గత ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే కింద వ్యక్తులు కొన్ని సోషల్ మీడియాలో విచ్చలవిడిగా చేస్తున్నారు. కానీ వాళ్ళు సోషల్ మీడియాలో కొంతమంది డూప్లికేట్ అకౌంట్స్ని పెట్టి, కానీ ప్రజలైతే అవన్నీ విశ్వసించే పరిస్థితుల్లో లేరు. ఇవాళే ప్రజల వద్దకు అందరి దగ్గరికి పొద్దున్న నుంచి కూడా తొలి అడుగు కార్యక్రమం కింద వెళ్ళటం జరిగింది. ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు చెప్పినది
మేము చెప్పినట్టు తూచా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నారని చాలా పండగ వాతావరణంలో ప్రజలందరూ ఉన్నారు. ఇవాళ ఎక్కడైతే నిరుపేద ప్రజలు ఉన్నారో అక్కడికే వెళ్ళి మేము ఇవాళ తొలి అడుగు కార్యక్రమం మొదలుపెట్టాం. 4.1 ఈ తొలి అడుగులో అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ప్రజలైతే నమ్మే పరిస్థితిలో లేరు. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు మీ పార్టీ అధ్యక్షులు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూస్తున్న పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి ఈ 2 శాఖల్ని తీసుకుంటే గత ప్రభుత్వంలో జరగనివి కూటమి వచ్చాక చేసినవి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారు అంటే ఏం చెబుతారు? అలాగే ప్యానెల్లోని ఇతర పెద్దలకి గత ప్రభుత్వం అనే దానే కాకుండా అండి, పంచాయతీరాజ్ అనే వ్యవస్థే కాదు, ఏది కూడా గత ప్రభుత్వం ఏది రాలా గత ప్రభుత్వంలో. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు చూసే ఉంటారు, జేజేఎం జలజీవన్ మిషన్, గత ప్రభుత్వంలో జలజీవన్ మిషన్ అనేది మొత్తం దేశం అంతా కూడా ప్రాపర్ వేలోని అంతా కూడా జరిగిందండి. అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము జలజీవన్ మిషన్, చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అండి. అంటే ప్రతి ఇంటికి నీరు అందించే కార్యక్రమం, అది పంచాయతీరాజ్ దీంట్లో వచ్చింది, రూరల్ వాటర్ సప్లై. అయితే గత ప్రభుత్వం పూర్తిగా దాన్ని అస్సలు ఎక్కడ పట్టించుకోలేదండి. వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్టులు కానీ ఇంకొకటి కానీ ఎక్కడ కూడా దాని మీద ఒక రివ్యూ లేదు, ఒక పద్ధతి లేదు, ఏమీ లేదు. ఎక్కడ కూడా అలా వదిలేస్తే అది అంతా కూడా గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా పనులు సరిగ్గా జరక్క ఎక్కడికక్కడ రోడ్లు తవ్వేసి ఇష్టానుసారంగా చేసుకున్నారు. ఎక్కడ కూడా పర్పస్ సర్వ్ అవ్వలేదండి. ఇది మనం చెప్పాలంటే ఒక్క గ్రామం అంటే ఒక గ్రామంలో పర్పస్ సర్వ్ అవ్వాలి. మళ్ళీ మనం పంచాయతీరాజ్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అండర్ ది లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళా మోడీ గారితో మాట్లాడి మాకు కొంత టైం కావాలండి, ఎందుకంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా పూర్తిగా దీన్ని విస్మరించి ఎక్కడ కూడా మాకు ఈ స్కీమ్ అందకుండా అయింది, ఎందుకంటే ల్యాప్స్ అయిపోయిందండి ఇది. దానికి మళ్ళా వీళ్ళిద్దరూ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి 2029 వరకు దీన్ని పొడిగించే ఒక ఇది తీసుకున్నారు. ప్లస్ బడ్జెటింగ్ కూడా చేసుకున్నారు. ఇది ప్రధానమైనది జలజీవన్ మిషన్. అలాగే మీకు ఎన్ఆర్జీఎస్లో కూడా ఈరోజు గత ప్రభుత్వంలో ఒక్క రోడ్ ఎక్కడ వేయలేదు, అంటే కొత్త రోడ్స్ 14, 19లో మళ్ళీ మనం మీకు గుర్తుండే ఉంటుంది, అయ్యన్న పాత్రుడు గారు పంచాయతీరాజ్ మినిస్టర్ చేశారు, అలాగే లోకేష్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ చేశారు. అయ్యన్న పాత్రుడు గారి టైంలో కూడా మనకి ఈ ఆంధ్రప్రదేశ్కి నేషనల్ అవార్డు వచ్చింది. అంటే అన్ని ఎక్కువ రోడ్స్ సిమెంట్ రోడ్స్ వేసామని చెప్పి నేషనల్ అవార్డు కూడా మనం తీసుకోగలిగాం. కానీ 19, 24 మధ్యన పూర్తిగా పోయిందండి. అలాగే ఇప్పుడు 24 తర్వాత ఈ 1 ఇయర్లోనే మనం మంచి రోడ్స్ అవి కూడా ప్రాపర్గా వేసుకోవటం జరిగింది. 100% మనం అచీవ్ చేయడం జరిగింది. అలాగే మనకి వరల్డ్ రికార్డు కూడా వచ్చింది, మీకు తెలిసే ఉంటుంది. తీర్మానాలు చేసాం, మొత్తం ఏ గ్రామాల్లో ఎన్ని పనులు ఉంటే అన్ని పనులు ఒకేసారి మొత్తం అన్ని పంచాయతీల్లో కూడా తీర్మానాలు చేసుకున్నాం. అది ఒక రికార్డ్ అండి. అలాగే ప్రత్యేకంగా చెప్పాలంటే డోలీ మూతలు ఎప్పుడు ఎక్కడ కూడా లేని ఈ ప్రభుత్వం, అది కూడా మన పవన్ కళ్యాణ్ గారి లీడర్షిప్లో ఈరోజు మొత్తం గ్రామీణ వాతావరణమే కాకుండా మన గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో అసలు ఈరోజు వాళ్ళ పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి తెలిసిన దగ్గర నుంచి వాళ్ళకు రోడ్ లేదు, వాళ్ళకి వెళ్ళే పరిస్థితి లేదు. ఈరోజు పూర్తిగా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు ఇది ఎక్కడ ఎప్పుడు సాధించలేనంత అత్యంత పెద్ద విషయం అండి ఇది. అలాగే మళ్ళా మొత్తం డిపార్ట్మెంట్ అంతటిని కూడా మళ్ళా టోటల్గా ఒక లైన్లో పెట్టడం, డిపార్ట్మెంట్లో ఎక్సెస్ ఉన్న వీళ్ళని రేషనలైజ్ చేయటం, డిపార్ట్మెంట్లో కూడా ఎప్పుడూ లేనట్టు ట్రాన్స్పరెన్సీని తీసుకొచ్చారండి. గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ లేదు. డిపార్ట్మెంట్లో ట్రాన్స్పరెన్సీ కాదు. అలాగే ఈరోజు ఫారెస్ట్ని చూసుకోండి, పంచాయతీరాజ్ చూసుకోండి, ఫారెస్ట్ కూడా మీరు చూసే ఉంటారు. ఈరోజు మనకి ఏనుగులు ఇవన్నీ కూడా వచ్చేస్తే ఆ ఏనుగులకి కర్ణాటకకి వెళ్ళి రిక్వెస్ట్ చేసి 3-4 సార్లు తిరిగి ఆ కుంకి ఏనుగులు తీసుకొచ్చి పెట్టడం. అలాగే మీకు పొల్యూషన్ గురించి చూడండి, పొల్యూషన్లో కూడా విపరీతమైన ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు సెటరేట్ చేసి ఒక సిస్టమేటిక్ వేలో తీసుకొచ్చి ఇవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉందండి. అయితే ఇందాక మీరు మాట్లాడిన దాంట్లో 2,000 రూపాయలు మీరు తీసుకొని 13,000 మాత్రమే ఇస్తున్నారు, 2,000 జోబులో వేసుకుంటున్నారు అన్నదానికి నేను ఒక సమాధానం చెప్పాలండి. ఎందుకంటే మా నాయకుడు
మా నాయకుడు లోకేష్ గారి మీద ఇది మాట్లాడటం, మా ప్రభుత్వం మీద మాట్లాడటం చాలా హాస్యాస్పదం. ఏమండి, ఒక్కసారి ఎవరైనా సరే ఒక స్కూల్లో ఒక ఫీజు కడుతున్నప్పుడు దానికి ఫీజు అంటే ఓన్లీ ఒక్క ట్యూషన్ ఫీజే కాదు, దాంట్లోని చాలా ఇవి ఉంటాయి, ఐటమ్స్ ఉంటాయి. అంటే కార్పస్ ఫండ్ ఉంటుంది, స్కూల్ కార్పస్ ఫండ్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, రకరకాలైన దీన్ని ఆల్ పుట్ టుగెదర్ ఒక ఇది ఉంటుందండి. దీంట్లో వాళ్ళు కూడా ఇచ్చినప్పుడు కూడా 2,000 రూపాయలు కట్ చేసుకుని ఇచ్చారు. ఇది కూడా స్కూల్ కార్పస్ ఫండ్ కింద వెళ్ళిపోతుంది 2,000 రూపాయలు, అంతేగాని ఎవరి జేబులోకి వెళ్ళట్లా. మీరు అది గమనించి, అంటే ఇది కనీసం అంటే కనీసం ఏవేవి ఉంటాయో దాని ఒక ఫీజులో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, ఏమేమి హెడ్స్ ఉంటాయి కూడా తెలియని ఒక వ్యక్తులు ఈరోజు రాజకీయాల్లో ఉన్నారంటే నేనేమనాలా? డివి గారు, ఇప్పుడు తిరుగులేని ఆధిక్యంతో గెలిచాం, ఇక మాకు ఎదురు లేదు, జగన్ మళ్ళీ గెలవడు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ కొందరు ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది అని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నమాట. అదీగాక ప్రభుత్వం చేసే మంచి ప్రజలకు చేరవేయడంలో కూడా వెనకబడ్డారు అని చెప్పి చంద్రబాబు ఇంటింటికి 4 రోజులు ప్రత్యేకంగా ఒక ప్రోగ్రాం పెట్టారు. మీరేమంటారు? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఏడాది కూటమి పాలనలో అభివృద్ధి ఎంత చేశారు, సంక్షేమం ఎంత చేశారు, ప్రజలకు ఎంత వివరించారు, ప్రజల్లో సంతృప్తిని ఎంత వీళ్ళు పొందారు, ఇక్కడ ఇది కొలమానంగా తీసుకోవాలి. ప్రత్యర్థుల యొక్క విష ప్రచారాన్ని ఏ విధంగా తిప్పికొట్టగలిగారు అంటే అసలు అది 3వ అంకం, చాలా సివియర్ అయినటువంటి అంశం అన్నమాట. అభివృద్ధిలో సక్సెస్ అయ్యారు, సంక్షేమంలో మరి సక్సెస్ అయ్యారు, కానీ ప్రత్యర్థులు చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని తిప్పికొట్టగలుగుతున్నారా? ప్రజల దృష్టిని దాని నుంచి మళ్లించి ఇంత అభివృద్ధి చేశాం, ఇంత సంక్షేమం అందించగలిగాం అనేది ప్రజల్లోకి ముద్ర వేయగలిగారా అంటే మరి ముఖ్యమంత్రి గారు అంటున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఇది కొందరు ఎమ్మెల్యేల వల్ల మరి అందరికీ చెడ్డ పేరు వస్తుందని ఆయన ఆవేదన. ఇవాళ మంచి చేయడం ఒక ఎత్తు, జనంలో ఉండడం మరో ఎత్తు అన్నారు. మొన్న మనం చూసాం సుపరిపాలనలో తొలి అడుగు సందర్భంగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులతో ఆయన భేటీలో ఆయన ఉపన్యాసం ఒక బిడ్డలకి తండ్రి ఉపదేశంగా, లేదు విద్యార్థులకు ఒక టీచర్ మరి క్లాస్ తీసుకున్నట్లుగా అంత చక్కగా ఒక మోడల్గా వీళ్ళ కళ్ళ ముందు ఆ 3 నాయకులు ఉన్నప్పటికీ కూడా అందిపుచ్చుకోవటంలో, ప్రజలపై ముద్ర వేయడంలో ఈ ప్రతినిధుల వైఫల్యం ఉందా? ఎందుకంటే ఇవాళ మరి కొద్దిపాటి స్పేస్ కూడా అపోజిషన్కి ఇవ్వటానికి సిద్ధంగా లేరు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, ప్రధాని మోడీ కానీ ఇవాళ అపోజిషన్ పొంచి ఉన్న నేపథ్యంలో మనం చూసాం మరి 2 రెట్ల సంక్షేమం అందించారు. ఒక రకంగా చూడాలంటే 4 రెట్ల సంక్షేమం అందించారు కొన్ని స్కీమ్స్లో. ఎందుకు? మన చిన్ని గారు చెప్పారు, తల్లికి వందనం. మరి గత ప్రభుత్వం కన్నా వీళ్ళు 25 లక్షల మంది ఎక్కువ తల్లులకి మరి తల్లికి వందనం అందించారు. అదే 5,000 కోట్లకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తే వీళ్ళు 10,000 కోట్లకి మరి ప్రయోజనం కల్పించారు. అంటే రెట్టింపు సంక్షేమం అందించారు. అదే పింఛన్లు ఉన్నాయి. మరి మొదటి ఏడాది పింఛన్ల పైన 34,000 కోట్లు ఖర్చు పెట్టారంట. అంటే జగన్మోహన్ రెడ్డి 250 రూపాయలు పెంచిన పింఛన్ వీళ్ళు 1000 రూపాయలు పెంచారు. అంటే ఒక్క ఆ స్కీమ్లో 4 రెట్ల సంక్షేమం అందించారు. మరి 2 రెట్ల ప్రచారం చేసుకోగలిగారా? 4 రెట్ల ప్రచారం చేసుకోగలిగారా? అక్కడ విఫలమవుతున్నారు. అంటే మంచి చేశారు, చేసిన మంచిని చెప్పుకోలేకపోతున్నారు. అది మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ గ్యాప్ పరిశీలించటం, ఆ గ్యాప్ భర్తీ చేయమని ఆయన ఆదేశించిన నేపథ్యంలో సరే ఇది తొలి అడుగుగానే మనం చూస్తున్నాం. తొలి అడుగులోనే మరి ఇన్ని అద్భుత ఫలితాలు వీళ్ళు సాధిస్తే ఇక మళ్ళీ అడుగులకు కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉంటుంది, యాక్షన్ ప్లాన్ ఎలా అమల్లోకి తెస్తారో మరి చూడాలి. ఇప్పుడు ఇప్పటికి అయిపోయిన సమయం ఎంత అంటే 20%. ఇంకా 80% సమయం వీళ్ళ ముందు ఉంది. మరి 20% కాలంలోనే వీళ్ళు 80% అభివృద్ధి చేశారు, హామీలు అమలు చేశారు. 1 ఇయరే గడిచింది. ఇంకా 4 ఏళ్ల సుదీర్ఘ విరామం వీళ్ళ ముందు ఉన్న నేపథ్యంలో మీ ఫస్ట్ స్టెప్, బెస్ట్ స్టెప్, తొలి అడుగే ఇవాళ గొప్ప ముందడుగుగా ఉన్న నేపథ్యంలో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి, ప్రజల్ని చైతన్యపరచండి. అదే అంటోంది ముఖ్యమంత్రి గారు కూడా. పార్టీని క్యారీ చేయాలి, పబ్లిక్ని కన్విన్స్ చేయాలి. చిన్ని గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ టీడీపీ కావచ్చు, జనసేన భాగస్వామిగా ఉన్నాయి.
దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా ఎలాంటి సహకారం లభిస్తుంది ప్రభుత్వానికి, రాష్ట్రానికి? ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో రాష్ట్రంలో బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. మనం చూస్తే మన ఆర్థిక పరిస్థితి గాడి తప్పిన కాడి నుంచి ఈ సంవత్సర కాలంలో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దటంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ పలు దఫాలుగా కేంద్ర మంత్రులను కలిశారు. అంతేకాకుండా ప్రధానమంత్రి గారిని కలిశారు. వాళ్ళు కూడా ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని వివిధ రకాల్లో మనకి సహాయం అందిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మనం చూస్తే అమరావతికి ఒక 15,000 కోట్ల గ్రాంట్ ఇచ్చారు. పోలవరం స్టార్టింగ్కి మళ్ళీ 12,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. వీటన్నిటికీ తోడు మనం పెట్టుబడుల రూపంలో 6 లక్షల నుంచి 7 లక్షల కోట్ల కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనకి వాళ్ళు విశాఖపట్నం ప్రాంతానికే వచ్చినాయి, పైన ఉన్న 3 జిల్లాలకే. అంతేకాకుండా పారిశ్రామిక అభివృద్ధి చెందాలని చెప్పి 2 కొపర్తి పారిశ్రామిక నోడు, ఇట్లా 2 పారిశ్రామిక నోడులు ఇచ్చారు. రహదారుల విషయంలో కానీ, రైల్వేస్ విషయంలో కానీ చూస్తే మనం వట్టి రైల్వేస్లోనే 70,000 కోట్ల ఇవాళ పెట్టుబడులు మనకు వచ్చినాయి. అంతేకాకుండా నేషనల్ హైవేస్ కూడా వివిధ ప్రాంతాల్లో నేషనల్ హైవేస్ ఎక్కడెక్కడ వేయాలో అన్నిటిలోనూ సహకరించారు. ముఖ్యంగా మొన్న కూడా రక్షణ శాఖ మంత్రి గారిని కలిసినప్పుడు ఇక్కడ డిఫెన్స్ పరిశ్రమలకు కూడా వచ్చే విధంగా సహకరిస్తున్నారు. ఇట్లా కేంద్ర ప్రభుత్వం ఒకటేని కాదు, ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ఉన్న యువత బాగోవాలనే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా కేంద్ర మంత్రులందరూ కూడా ఏ విధంగా రాష్ట్రానికి మనం సహాయపడగలం అనే విషయంలో తప్పకుండా వాళ్ళు మనకి కావాల్సిన ఆర్థిక సహాయం కానీ లేకపోతే ఎక్కడెక్కడ ఏ విధంగా చేయాలో చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం చూస్తే సార్ ఎన్నడూ లేని విధంగా సంక్షేమం చేస్తున్నాం మనం ఇక్కడ. ఇవాళ సంక్షేమం అంటేనే ఇప్పుడు మనం పెన్షన్ ఇవాళ 4,000 రూపాయలు ఇస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా కింద 4,000 రూపాయల పెన్షను, వికలాంగులకు 6,000, పూర్తిగా వికలాంగులకి 15,000 రూపాయలు. ఏ రాష్ట్రం కూడా దీంట్లో సగం రూపాయలు కూడా పెన్షన్ ఖర్చు పెట్టాల. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచన, అభివృద్ధి సంక్షేమం రెండూ చేయాలి, కానీ సంపద సృష్టించి సంక్షేమం చేయాలనే ఈ దృష్టిలోనే చూస్తారు. కాబట్టి ఇవాళ సంక్షేమంలో అంతేకాకుండా మేము అన్నా క్యాంటీన్లు అన్నాం, అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. అన్నిటికన్నా ముఖ్యంగా మేము రేపు రైతు భరోసా కూడా ఇవాళ మేము ఇవ్వబోతున్నాం. ఈ నెలలో ఆగస్టు 15 నుంచి మనం మహిళలకు ఉచిత బస్సు కూడా ప్రారంభించబోతున్నాం. అట్లా మేము చెప్పిన సూపర్ 6లో ఉన్న అన్ని పథకాలను ఆచరించే విధంగా మేము వెళ్ళబోతున్నాం. మన కూడా అధ్యక్షుల వారు ఒకటే చెప్పారు, ఈ 2-3 నెలల్లోనే నిరుద్యోగ వృత్తి ఇస్తాం. అంతేకాకుండా P4 విధానానికి ఆడపిల్లకి నిధి అనేది P4 విధానంలో లింక్ చేయబోతున్నారు. కాబట్టి ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రం కూడా చేయలేకపోయిన పరిస్థితిలో చిన్ని గారు ఇప్పుడు మీరు చెప్తున్నారు మీ ప్రభుత్వం ఏ రాష్ట్రం కూడా చేయనన్ని పథకాలు చేస్తుంది, గత ప్రభుత్వానికంటే 2-3 చేస్తుందని చెబుతున్నారు. కాకపోతే ముఖ్యమంత్రి గారే స్వయంగా అంటున్నారు, చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు 1వ తేదీన పింఛన్ల పంపిణీలో సరిగా పాల్గొనడం లేదు, ప్రజలకు ఈ విషయాన్ని చెప్పుకోవడంలో మనం ఇస్తున్న పథకాన్ని ముఖ్యమంత్రి స్వయంగా వెళ్తున్నప్పటికీ చాలామంది ప్రజాప్రతినిధులు వెనకబడ్డారు అని ఆయనే అంటున్నారు. అంటే ఒకటండి, ఎక్కువ శాతం పాల్గొంటున్నారు, ఎక్కడో కొంతమంది పాల్గొనట్లేదు. కాబట్టి ముందే వారు హెచ్చరించారు. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమంత్రి వారు మొన్న పెట్టిన మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సూపర్ 6 పథకాలు మనం ప్రజలకి దగ్గరికి వెళ్ళి చెప్పాం. ఆ రోజు ప్రజా పోరాటాలు చేశాం. ఇవాళ అధికారంలోకి వచ్చాం, ప్రజల్ని సమస్యల్ని మనం పరిష్కరించాలి. కాబట్టి మనం ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి, తప్పకుండా ఈ నెల రోజులు ప్రజలతో ఉండి యంత్రాంగం మొత్తం మాకు ఉన్న విస్తృత స్థాయి యంత్రాంగం ఏ పార్టీకి దేశంలో ఎక్కడా లేదు. అటువంటి అందరం కూడా వెళ్ళి ప్రజల దగ్గర ఎవరికన్నా ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోండి, అన్ని సంక్షేమ ఫలాలు సరిగ్గా అందుతున్నాయా, ఎక్కడన్నా 2-3 మిస్ అవ్వచ్చు, ఇంత బయలాజ్ స్కీమ్స్లో ఎక్కడన్నా మిస్ అవుతున్నాయా, ఇటువంటి అన్ని సూక్ష్మంగా పరిశీలించాలనే ముఖ్యమంత్రి వారు ఆదేశించారు. కానీ చాలామంది వ్యక్తులు ఇవాళ మేమందరం ఎమ్మెల్యేలు ఎంపీలం కాదా ప్రతి ఒక్కళ్ళం అంటే 90% వెళ్తున్నాం. ఏదో కొన్ని చోట్ల వెళ్ళలేకపోయినా కూడా ఇవాళ ముఖ్యమంత్రి వారిని ఒక్కొక్కరిని పిలిచి ఎమ్మెల్యేలని ఎంపీలని కూడా మాట్లాడుతున్నారు, పర్సనల్గా మాట్లాడి
వాళ్ళందరూ వెళ్ళి ప్రజల వద్దకు వెళ్ళి మనం చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించమనే చెబుతున్నారు. దాన్నే మేము అందరం కూడా వాళ్ళ నుంచి పాటిస్తున్నాం ఈ నెల రోజులు కూడా. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు ఈ గత సంవత్సరంగా చూస్తే చేసిన మంచిని చెప్పుకోవడంలో మీ పరంగా సంతృప్తికరమైన స్థాయిలోనే ఉంది అనుకుంటున్నారా? అంటే సంతృప్తికరం అంటే ఒకటి మాత్రం క్లియర్ అండి. ఇప్పుడు ఈ సంవత్సరంలో మేము చేసిన పనులు మేము అంటే చెప్పుకోవడానికైతే మాత్రం టైం సరిపోవట్లేదండి, ఇది వాస్తవం. ఎందుకంటున్నానంటే ఒకటి కాదు రెండు కాదు, ఎవ్రీ డే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేము విపరీతంగా వర్క్ చేస్తూనే ఉన్నామండి. అంటే మేము అంటే చాలా వరకు ఓపెనింగ్లు చేయడానికే మాకు టైం సరిపోవట్లేదు, వాస్తవానికి ఆ ఫాలోఅప్ చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు. ఒక్కటి కాదండి, ఎందుకంటే రౌండ్ ది క్లాక్ మేము అలా తిరుగుతూనే ఉన్నాం, రౌండ్ ది క్లాక్ పని చేస్తూనే ఉన్నాం, అయినా కూడా సరిపోవట్లేదు. బట్ ఒకటేంటంటే కొంచెం మేమే ఎమ్మెల్యేలమే డైరెక్ట్గా ఎంపీలమే డైరెక్ట్గా అనే కన్నా ప్రతి గ్రామంలో కూడా మీ ద్వారా కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే గ్రామంలో కూడా ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని 3 పార్టీల నాయకులు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మరి మేము చేసిన అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత అయితే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చెప్పాలి. అలాగే మమ్మల్ని కూడా ఎక్కువ టైము మేము కూడా ప్రజల్లో మరి ఇంత ఉంటున్నాం కాబట్టి మాకు కూడా ఎక్కడెక్కడ మేము తీసుకెళ్లాలనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకుని చేసుకోవాల్సిన చిన్న కోఆర్డినేషన్ అయితే ఉందండి. అది 100%, బట్ 100% సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఈ అపోజిషన్ ఏదైతే వైఎస్ఆర్ అంటే అపోజిషన్ అని అనడానికి లేదు, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తుందో అక్కడ మాత్రం 100% ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా 2014-19లో మరి వివేకానంద రెడ్డి గారి హత్య ఎంత ఇదైపోయిందంటే ఏదేదో అందరూ ఇదేంటి అధికారం ఉంటుండగా మరి ఆయన చనిపోయాడంటే ప్రభుత్వానికి సంబంధం లేదా అనే ఫీలింగ్లో జనాల్ని ఆ రేంజ్లోకి తీసుకెళ్ళి ఆ రేంజ్లో ఆ లాజికల్గా అక్కడ ఇరికించి పెట్టుకున్న పరిస్థితి. అంటే ఆ రోజు తిప్పు కొట్టడానికి టైం లేదు, తిప్పు కొట్టాల్సిన అక్కడ ఎవరు అది సాహసించలేదు, రకరకాలు. ఇది ఈరోజు కూడా గ్యాస్ సిలిండర్ల విషయంలో మనం చూస్తే మరి గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదు, అది గ్యాస్ సిలిండర్ ఒకటే ఇచ్చారు, ఇలా అంటే తిప్పు కొట్టాలండి. ఎందుకంటే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, సో 12 నెలలు డివైడెడ్ బై 3 అంటే 4 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తాం, 4 నెలలకు ఒకసారి ఇస్తాం. కానీ మూడు సిలిండర్లు ఒకేసారి ఇచ్చేయడం సాధ్యం అవుతుందా? ఎందుకంటే అన్ని సిలిండర్లు అవైలబిలిటీ ఉందా? ఇవ్వలేం కదా. ఒక్కొక్కరికి ఒక సిలిండర్ 3 సిలిండర్లు ఇచ్చేయాలని అంటే అది ఎక్కడ లాజిక్? ఇవన్నీ కూడా తిప్పుకొట్టాలి. అలాగే ఇందాక నేను చెప్పాను, మన తల్లికి వందనం దీంట్లో 13,000 ఎలాగ ఇచ్చారు, ఇలాంటివన్నీ సూపర్ 6 లేదు అంటే అవన్నీ చెప్పుకోవాలి కదా. 100% చెప్పాలి. వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలని ఎదుర్కోవటానికి మన దగ్గర ఉండే ఇదంతా కూడా పూర్తిగా మనం ప్రతి ఇంటికి వెళ్ళి ఎప్పటికప్పుడు చెప్పుకోకపోతే గ్యాప్ ఇచ్చి ఊరికే ఆ గ్యాప్లోని అబద్ధాలు చెప్పి అందరినీ నమ్మించే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా దిట్ట. వాళ్ళ పార్టీ వ్యక్తులను కూడా అలాగే నిన్న కూడా ఒక మీటింగ్ పెట్టి అందులో కూడా అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. ఎప్పుడో పాత స్టోరీలు ఎందుకు చెప్తున్నాడండి? అవన్నీ మర్చిపోతే ప్రజలు మర్చిపోతే అవేవో పెద్ద గొప్ప విషయాల్లో మాట్లాడుతున్నారు, మధ్యలోని కూడా మర్చిపోయాడండి. అందుకే నేనేమంటానంటే 100% మేము సాటిస్ఫైడ్గానే ఉన్నాం. మేము చేసినవి కాదు, చేస్తూనే ఉన్నప్పుడు చేసినవి చెప్పుకోవడానికి కూడా మా క్యాడర్ కానీ మేము కానీ ప్రాపర్ ప్లాన్ చేసుకుని ముందుకెళ్లాల్సిన పని అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఉంది. అది మేము చేసుకోవాలి, ఇంకా పదును పెట్టుకోవాలి. అనేకమైన పరిస్థితులు ఉన్నాయి, ఇవి కూడా సాటిస్ఫైడే. బట్ ఇంకా చాలా గ్యాప్ ఉందా, ఇంకా మేము పూరించాల్సిన పరిస్థితి అయితే ఉందండి. డివి గారు, ఇప్పుడు నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుంది అని ఒక సామెత ఉంది. వైసీపీ ఈ విషయంలో పిహెచ్డీ చేసింది ఒక రకంగా చెప్పాలంటే. పైగా సొంత పేపరు, టీవీ, సోషల్ మీడియా ఈ వ్యవస్థల ద్వారా ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు కనికట్టు చేసి పక్కదోవ పట్టించడంలో వాళ్ళు చాలా నైపుణ్యం సాధించారు. ఈ విషయంలో అజాగ్రత్తగా ఉంటే కూటమి ప్రభుత్వం కావచ్చు, నాయకులు కావచ్చు, ఎలాంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటారు? అంటే గతంలో గుణపాఠాల నుంచి ఏం నేర్చుకున్నాం? ఎందుకంటే వివేకానంద రెడ్డి మరి కిరాతక హత్యని గుండెపోటు అని నమ్మించారు, నారాసుర రక్త చరిత్ర అని రాశారు. అదే కాదు, ఆ కోడి కత్తి కేసు,
అంటే తర్వాత మొన్న కూడా చూసాం, మొన్న ఎన్నికల్లో ఆ గులకల రాయి డ్రామా. ఇప్పుడు అతను కేవలం ఏంటంటే ఈ జిమ్మిక్స్ని అతను నమ్ముకున్నటువంటి పరిస్థితి. నిన్న చూశారు ఈ రెంటపాళ్ల పర్యటనలో మరి ఆయన వాహనం కింద పడి నలిగి అతను చనిపోవడం, అది వేరే వాహనం అని అటు నెట్టడం. అంటే అబద్ధాలు మీరు అన్నారు, ఏది నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచం చుట్టేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు ఈ అబద్ధాలను ఎదుర్కోవాలి. వీళ్ళు చేసిన మంచి నిజం, వీళ్ళు చేసిన అభివృద్ధి నిజం, వీళ్ళు అందించిన సంక్షేమం నిజం, గడప దాటండి. ఎందుకంటే అబద్ధం మరి వచ్చి పడుతోంది, అంత స్పీడ్గా అబద్ధం మీ మీద పడుతుంది. మీరు డెవలప్ చేయలేదంటున్నారు, మీరు వెల్ఫేర్ అసలు స్కీమ్స్ అన్ని మీరు నెరవేర్చలేదంటున్నారు, 142 హామీలు ఎగ్గొట్టారని అతను ప్రచారం చేస్తున్నారు. ఇందాక చిన్ని గారు చెప్పారు ఏంటి, డబల్ ఇంజిన్ సర్కార్. అసలు ప్రధానమంత్రి ఒక రాష్ట్రానికి 3 సార్లు రావడం ఒక ఏడాదిలో 3 లక్షల కోట్ల పనులకు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపనలు, భూమి పూజలు జరగటం. అంటే డబల్ ఇంజిన్ అంటే ఇంత స్పీడ్గా వెళ్తుందని ఫస్ట్ టైం ఇవాళ ప్రజలు గమనిస్తున్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం అద్భుత సహకారం అందిస్తోందండి. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా పనిచేస్తోంది. మనం చూసాం, అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న పింఛన్ల పంపిణీకి వెళ్తూ ఒక చర్మకారుణ్ణి తన వాహనంలో తీసుకుని అతని ఇంటికి వెళ్ళడం. అంటే మోడల్ మీ కళ్ళ ముందే ఉంది. ఏది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లేకపోతే సీఎం చంద్రబాబు, లేకపోతే ఆయన మినిస్టర్ నారా లోకేష్, వీళ్ళందరూ ఏ విధంగా పనిచేస్తున్నారు. మనం ఆ విధంగా పని చేయాలి, చేసిన మంచి చెప్పాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, అటు పార్టీని క్యారీ చేయాలి, ఇటు కేడర్ ఆమోదం పొందాలి, పబ్లిక్ని కన్విన్స్ చేయాలి. ఇది ఒక్క తెలుగుదేశం పార్టీకి చెప్తున్నదే కాదు చంద్రబాబు, కూటమిలో ఉన్న 3 పార్టీలు కూడా ఇవాళ దాన్ని అందిపుచ్చుకోవాలి. జనసేన, బీజేపీ, లేకపోతే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎంతమంది మరి పార్టీని క్యారీ చేస్తున్నారు, క్యాడర్ని కన్విన్స్ చేస్తున్నారు, పబ్లిక్లోకి వెళ్తున్నారు, జనంలోకి అందుబాటులో ఉంటున్నారు. ముఖ్యమంత్రి మొన్న మాటలు చంద్రబాబు చాలా ఆవేదనతో మాట్లాడినట్టుగా కనపడిందండి. ఏంటి, ప్రజల్లోకి వెళ్ళటానికి నామోషి ఏంటి అన్న, ఆ నామోషి అన్న ఒక్క పదం నిజంగా చాలా నగుబాటు. అసలు నామోషి ఏంటండి, చేసిన మంచిని నామోషి లేకుండా ప్రజలకు చెప్పండి అన్నారు. ఇక్కడ అక్కడ అర్థం చేసుకోవాలి, ఆయన ఆవేదన అర్థం చేసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అతనే తెలుగుదేశం పార్టీ అయితే అతనే చంద్రబాబు, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అతను జనసేన అయితే అతనే పవన్ కళ్యాణ్గా అక్కడికి వెళ్ళాలి, నిరంతరం ప్రజల్లో ఉండాలి, అందుబాటులో ఉండాలి, చేసిన మంచి చెప్పాలి. మీరన్నట్టుగా ఇప్పుడు ఈ అబద్ధాలని తిప్పి కొట్టాలన్నమాట. అమ్మఒడికి తల్లికి వందనంకి తేడా ఏంటో చెప్పాలి. అన్నా క్యాంటీన్లు మూసేసినాడికి అన్నా క్యాంటీన్లు తెరిచిన ప్రభుత్వానికి తేడా ఏంటో వివరించాలి. ఇవాళ పేదల పొట్టగొట్టిన ప్రభుత్వం ఏది, పేదల పొట్ట నింపిన ప్రభుత్వం ఏది, ప్రజలకు ప్రాణాలు పోస్తున్న పాలకులు ఎవరు, ప్రజల ప్రాణాలు తీస్తున్న పాలకులు ఎవరు. ఇవి మంచి ఉంది ప్రజల కళ్ళ ముందు, చెడు ఉంది. కాకపోతే చైతన్యపరచాలి, మంచి వైపు చైతన్యపరిచే దిశగా ఇవాళ వీళ్ళు ఇంటింటికి మంచి ప్రభుత్వాన్ని ఇప్పుడు ఈ ప్రోగ్రాం తీసుకున్నారు. 4 రోజుల్లో దాన్ని టేకప్ చేశారు. దాన్ని సక్సెస్ చేయాలి. ప్రతి ఎమ్మెల్యే అక్కడ ఆ నియోజకవర్గంలో, ఇంకా ఆయనకు వేరే పనే ఉంటుందండి. యాక్చువల్గా అయితే ఎమ్మెల్యేలు జనరల్గా ఏంటి, జిల్లా పరిషత్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు, మండల పరిషత్ సమావేశాలకు వెళ్ళటంతో పాటు ఒక షెడ్యూల్ ఇచ్చుకోవాలి. ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే తన షెడ్యూల్ ప్రతిరోజు రిలీజ్ చేస్తున్నారో ఆ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే ఆ రోజు తన డైలీ షెడ్యూల్ను కూడా ప్రజలకు వివరించాలి. ఈ గ్రామం వస్తున్నాను, పలానా చోట పర్యటిస్తున్నానంటూ మీడియా ద్వారా కన్వే చేయాలి. ప్రజలకి ప్రతినిధికి మధ్య గ్యాప్ పూడ్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైనే ఉంది. ఓకే సార్. చిన్ని గారు, ఇప్పుడు మన టార్గెట్ 2029, ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో నిర్మోహమాటంగా ఉంటానని, చాలా కఠినంగా ఉంటానని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అలాగే అవసరమైతే ఎవరినైనా వదులుకోవడానికి సిద్ధమనే సంకేతాలు కూడా చాలా స్పష్టంగా ఇచ్చారు, కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. చంద్రబాబు అలా మాట్లాడడానికి కారణం ఏంటి? అంటే అధ్యక్షుల వారు గారి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు మాకు ఆ రోజు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధులే కానికుండా పార్టీ యంత్రాంగం కూడా మొత్తం అందరూ కూడా ప్రజల వద్దకు వెళ్ళి, మన గతంలో 2014-19 సమయంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం, అది
ప్రజల వద్దకు తీసుకెళ్లడంలోనే విఫలమయ్యాం. కాబట్టి మనం అందరినీ కూడా మనకున్న పటిష్టమైన యంత్రాంగంతో ప్రజల వద్దకు వెళ్ళి మనం చేసిన అభివృద్ధి సంక్షేమం చెప్పాలి. ఈ క్రమంలో ఎవరైనా నిర్లక్ష్యం వహించినా, ఎవరైనా ఎంత పెద్దటి వారినైనా కూడా ఊరుకోను. తప్పకుండా గత ప్రభుత్వంలో మనం చేసిన ఆ లోటును ఈ విధంగా పూడ్చుకుని, అందులో ఆ సారు ఒకటే చెప్తున్నారు, జియో ట్యాగింగ్ కూడా చేశారు హౌసులకి. అక్కడికి వెళ్ళి ఫోటోలు ఎవ్రీ బూత్ కమిటీ మెంబర్లను కూడా అప్లోడ్ చేయమని చెప్తున్నారు. అంటే మోడర్న్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా వాడుకుంటా ప్రజల వద్దకు మనం చేసిన కార్యక్రమాలను వివరించడంలో ఎంత పెద్ద నాయకులైనా వెళ్ళకపోతే ఊరుకునేది లేదు, సహించేది లేదు. ఈ నెల రోజులు కేంద్ర మంత్రులు అవని, రాష్ట్ర మంత్రులు అవని, నేను అవసరమైతే రాష్ట్ర ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తాను, మంత్రివర్గ సమావేశాలు కూడా అవసరమైతే ఆపుతా. ఈ నెల రోజుల్లో మనం చేసిన కార్యక్రమాలు వివరించండి. ఈ క్రమంలో ఎటువంటి సీనియర్లు అయినా కానీ కొత్త ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. ఇటువంటి వారు ఎవరు చేసినా కూడా ఉపేక్షించను అని చాలా గట్టిగా చెప్పారు ఆయన. ఎందుకు చెప్పారంటే ఇవాళ కొంతమంది ఎమ్మెల్యేలు అంటే అతి తక్కువ మంది, కొంతమంది వెళ్ళట్లేదు, ఎక్కడన్నా ఉన్న చోట్ల పిలిచి మాట్లాడతా ఎమ్మెల్యేలతో, మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా మీరు నాకు వివరించండి. ఆ ఇబ్బందులు ఏమన్నా ఉంటే తొలగిస్తాను. మీరు ఎక్కడా కూడా షై ఫీల్ అవ్వద్దు. ప్రజల వద్దకు వెళ్ళడానికి ఎందుకు మీరు ఇదవ్వాలి, మీరు తప్పకుండా ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిందే అని ఆదేశించారు. కాబట్టి అందరం కూడా సమాయత్తమయ్యాం. ప్రతి ఒక్కళ్ళం కూడా ఆయన ఆదేశాలు తూచా తప్పకుండా ఇవాళ నుంచి మా కార్యక్రమం మేము మొదలుపెట్టాము. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు చంద్రబాబు లాగా నేరుగా చెప్పకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ పరంగా ఎమ్మెల్యేల పనితీరు, ఎంపీల పనితీరు వీటి మీద ప్రజల్లో ఎలా ఉంది స్పందన అని చెప్పి ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నట్లుగా తెలుస్తుంది. మీకు తెలిసి ఎక్కడెక్కడ మెరుగుపడాల్సి ఉంది అనుకుంటున్నారు? అదేనండి, అంటే ఒకటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీతో అసెంబ్లీలోనే చాలా క్లియర్గా అనౌన్స్ చేశారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా మేము ఆయన వ్యూహాల మీద ఆయన ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మేము తూచా తప్పకుండా పాటిస్తాం అనేది ఒక 4-5 సార్లు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అసెంబ్లీలోనే. ఇది మేము చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే మొత్తం కూటమిలో ఉన్న నాయకులందరూ, ఎమ్మెల్యేలు అందరమే కూడా మేము పాటిస్తామండి. ఇది తెలుగుదేశానికి చెప్పారు లేదా జనసేనకి చెప్పారు అనేది ఎక్కడ లేదు. ఇది గమనించాలి. 2, పవన్ కళ్యాణ్ గారు తెప్పించుకోవడం అయితే గ్యారంటీ తెప్పించుకుంటారు. ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పించుకోవడమే కాదు, హై ఇంటెలిజెన్స్ ఉంటుందండి మా మీద మేమేం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఏంటి, ఆయన లైన్లోనే మేము వెళ్తున్నాం లేదా, అలాగే ప్రభుత్వం అంటే కూటమి ఎక్కడ కూడా డిస్టర్బ్ చేసుకోకుండా వెళ్తున్నాం లేదు, ఇలాంటివి అన్నీ కూడా హై ఇంటెలిజెన్స్ ఆయన పూర్తిగా ఆయన దగ్గర ఉంటుందండి. మా దగ్గర కూడా మాట్లాడినప్పుడు కూడా చాలా క్లారిటీగా మాట్లాడతారు ఇవన్నీ. అదే కమింగ్ టు ద పాయింట్, మీరు అడిగింది ఇంకా ఏమన్నా డెవలప్ చేస్తాం అబ్సల్యూట్లీనండి. ఏదైనా సరే ఈ టైం ఏదైతే ఉందో ఆ టైం మేనేజ్మెంట్ అనేది మేము చేసుకోవాలి, ప్రయారిటైజ్డ్ కూడా చేసుకోవాల్సిన పరిస్థితి అయితే మాకుంది. మాకంటే కేవలం ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే కేవలం ఎమ్మెల్యేలు ఒక్కటే కాదు, ఇందాక కూడా మీకు చెప్పాను, ఎమ్మెల్యేలు ఒక్కటే కాదు, అందరూ కూడా ఫస్ట్ తెలుసుకోవాలి మనం ఏమేమి జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం చేస్తున్నాం, ఎలా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేసరికి హ్యూజ్ యాక్టివిటీస్ ఉంటాయండి. ఏదో 1-2 యాక్టివిటీ ఉండదు, హ్యూజ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ హ్యూజ్ యాక్టివిటీస్ని మనం ఫాలో అవ్వాలంటే మనం కూడా టైం ఇవ్వాలి. ఎవరు నార్మల్ కార్యకర్త కూడా ఆ హ్యూజ్ యాక్టివిటీస్ని ఫాలో అప్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. 2, మా ఎమ్మెల్యేలు ఎంపీలకి మాకు ఇంతకుముందు ఏదో ఒక జిల్లా పరిషత్ మీటింగ్కో లేకపోతే మండల మీటింగ్లకో లేకపోతే రివ్యూలకో వాటికో పరిమితమైతే కాదండి. ఒకప్పుడు అలా ఉండేది, ఈరోజు అలా కాదు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, అసెంబ్లీలోని స్టేట్మెంట్లు, చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లు, పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్లు, ఇవన్నీ కూడా మనం మొన్న కూడా 1 year దీనికి మాకు అసెంబ్లీ వెనకతలైన సభలో కూడా ఇవన్నీ కూడా మాకు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా చెప్తారు. ఒకటి, లా అండ్ ఆర్డర్ మాది పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం, లా అండ్ ఆర్డర్. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, గత 19-24 మధ్యలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ని పూర్తిగా తూట్లు ఇదైపోయి ఉంది. సో లా అండ్ ఆర్డర్ మీద మేము ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అంటే చాలా జాగ్రత్తగా
కాన్సన్ట్రేట్ చేసుకుంటూ దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. లా అండ్ ఆర్డర్, పీస్ఫుల్నెస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. ఒక పక్కన ఏంటంటే మాకు ఇండస్ట్రీస్ టార్గెట్, అలాగే అగ్రికల్చర్ టార్గెట్, అలాగే సర్వీస్ ఇండస్ట్రీస్ టార్గెట్ మీరు చూసే ఉంటారు. విజన్ డాక్యుమెంట్ చూస్తే ఇన్ని టార్గెట్స్ ఉన్నాయి. ఇవన్నిటి మీద కూడా మాకు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కార్యకర్త మీద కూడా ఈ బాధ్యత. కేవలం చెప్పుకోవటమే కాదండి. ఇప్పుడు మీరు మనం సూర్య గారు అని ఉంది. సూర్య గారు కూడా మేము టార్గెట్స్, ఆ సూర్య గారిని ఇంప్లిమెంట్ చేయడానికి మేము గ్రామ స్థాయిలో, మేము వార్డు స్థాయిలో మేము క్యాడర్కి అప్పచెప్పడం జరిగింది. అలాగే రకరకాలు, ఒకటి డ్వాక్రా అని కానీ, ఇంకా ఒకటని కాదండి, రకరకాల టార్గెట్స్ మేము గ్రామాల్లో మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎవరు వెళ్ళలేదనేది కాదు, వెళ్తున్నాం, మాట్లాడుతున్నాం. కానీ టైం మేనేజ్మెంట్, ప్రయారిటైజ్ అనేది కొంచెం అందరూ చూసుకోవడానికి అనేది ఈ చిన్న గ్యాప్ ఉందండి. డివి శ్రీనివాస్ గారు, ఇప్పుడు వైకుంఠపాళిలో కష్టపడి నిత్యం లెక్కిన తర్వాత మళ్ళీ పావు నోట్లో పడి కిందకు పడిపోయినట్టు రాష్ట్రం భవిష్యత్తు కాకూడదు, కూటమి అధికారం కోల్పోతే రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతుంది, రాజకీయ సుస్థిరత లోపిస్తే పెట్టుబడులు రావు, ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి? 2019-24 అదొక చీకటి అధ్యాయంగా, ఒక ఛాన్స్ అని అతను అడిగినందుకు జనం నమ్మి జగన్మోహన్ రెడ్డి గెలిపించినందుకు రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. రాజధాని అమరావతి 3 ముక్కలు చేశారు, పోలవరాన్ని ముంచేశారు, విశాఖ స్టీల్ ప్లాంట్ అక్కడ కార్మికులు 1200 రోజులుగా దీక్షలు, శిబిరాలు మనం చూసాం. అలాంటి పరిస్థితి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాకూడదు అంటే రేపటి 2029 అది టార్గెట్గా పెట్టుకున్న నేపథ్యంలో ఆ గెలుపు ఇవాళ ముఖ్యం. ఆయన అనేక ఉదాహరణలు కూడా చెప్తుంటారు ముఖ్యమంత్రి గారు. ఇవాళ ప్రధాని మోడీ మరి 3.0 ఏది 3 సార్లు ఆయన ఎలా గెలిచారు అంటే సుస్థిర ప్రభుత్వం ఉంటే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుంది. మధ్యలో గ్యాప్ గనక వస్తే ప్రభుత్వం, ఇప్పుడు ఇవాళ పార్టీ ఓడిపోతే ప్రత్యర్థి గెలిస్తే చేసిన అభివృద్ధి అంతా కూడా ఇవాళ అధోగతి పాలైనటువంటి పరిస్థితి మోడల్ కళ్ళ ముందు కనపడుతోంది. గుజరాత్ ఇవాళ ఎందుకు అభివృద్ధి చెందింది, ఇవాళ నంబర్ 1 స్టేట్గా ఎలా ఎదిగిందంటే 7 టైమ్స్ కాన్సిక్యూటివ్గా అక్కడ వాళ్ళు గెలుస్తున్నటువంటి విధానం మనం చూసాం. బీజేడీ ఇక్కడ ఏది నవీన్ పట్నాయక్ వరుస పెట్టి 5 సార్లు గెలిచినటువంటి పరిస్థితి. అంటే ఇవాళ స్టెబిలిటీ, గెలుపు సుస్థిరం కావాలి. రేపటి ఎన్నికల్లో కూడా ఆయన అంటోంది అదే, నేను టార్గెట్ రాబోయే ఎన్నికలే అంటోంది కూడా అదే అనమాట. మీరు మళ్ళా గెలవాలి. ఇప్పటి ఎమ్మెల్యేలంతా కూడా రాబోయే శాసనసభలో కూడా అడుగు పెట్టాలి. ఇప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఎక్కువగా ఉన్నారండి, 82 మంది ఏమో ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఉన్నారు. అట్లాగే క్యాబినెట్లో కూడా దగ్గర 17 మంది మంత్రులు కొత్తగా వచ్చినటువంటి పరిస్థితుల్లో పదే పదే ఈ నాయకులు, అధినేతలు వాళ్ళకి చేస్తున్నటువంటి ఉపదేశం అది హితోపదేశం కావాలి. వాళ్ళు ప్రజల్లో ఉండటమే కాదు, వాళ్ళు చేసిన మంచిని చెప్పుకోవాలి. ఏది జనానికి అందుబాటులో ఉంటేనే ఇవాళ జనం మెచ్చుతారు అనమాట. మనం అనుకుంటుంది అదే అనమాట. మొన్నటి విజయం అది పార్టీ విజయం, అది క్యాడర్ విజయం అనమాట. అంటే పార్టీని, క్యాడర్ని క్యారీ చేయాలి, మళ్ళా విజయం పొందాలి అంటే అక్కడే కనపడుతున్నటువంటి నేపథ్యంలో మరి అంత చక్కగా ఇవాళ దిశానిర్దేశం చేస్తున్నటువంటి అధినేతలు ఉన్న ఈ 3 పార్టీలు మరి వాళ్ళ బాటలో నడవాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళా ఇంకోసారి ఆ చీకటి అధ్యాయం పునరావృతం కాకుండా చూడాలి. చిన్ని గారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయని చెడ్డ పనులు కూడా చేసినట్టుగా చెప్తున్నారు, విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు దాని మీద. టీడీపీ వాళ్ళు మాత్రం ప్రభుత్వం చేసిన మంచి పనులు కూడా చెప్పుకోలేకపోతున్నారు అనేది విశ్లేషకులు చెబుతున్నటువంటి ఒక అభిప్రాయం. ఈ విషయంలో ఏ విధంగా మెరుగుపడాల్సిన అవసరం ఉందంటారు? బాగానే ఉందంటారా, మెరుగుపడాల్సిన అవసరం ఉందంటారా? అంటే గత ప్రభుత్వం ఒక డ్రామా కంపెనీ నడిపినట్టు నడిపింది వాళ్ళ వ్యవస్థలని. ఆ వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయినాయి. ఈ వ్యవస్థల్ని బాగు చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ దృష్టి పెడతా ఇవాళ మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మేము చెప్పుకోవడంలో కొంత ల్యాగ్ ఉన్నమాట నిజం. తప్పకుండా దాన్ని గుర్తించే అధినేత ఇవాళ సూచనలు చేస్తున్నారు. ఆ ల్యాగ్ను మేము కూడా గుర్తిస్తున్నాం. ఎందుకంటే మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం, ఎన్నో కార్యక్రమాలు. ఆ కార్యక్రమాలు ప్రజల వద్దకు పదే పదే మేము గుర్తు చేయాలి.
శ్రీకృష్ణులు అన్నట్టు తప్పకుండా ఆ కార్యక్రమం జరగాలి. చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ కూడా ఇవాళ ఎంత గొప్ప నాయకులు. ఎందుకంటే ఆయన కష్టపడే సమయంలో 50% ఈ నాయకులు అందరం కూడా కష్టపడినా ఇవాళ రాష్ట్రంలో మేము అంటే ఉన్న 175 సీట్లు ఆల్మోస్ట్ అన్నీ గెలుస్తాం. ఎందుకంటే అన్ని కార్యక్రమాలు చేస్తాం. తప్పకుండా వివరిస్తాం. మా ల్యాగ్ను కూడా మేము గుర్తించాం. తప్పకుండా ప్రజల వద్దకు వెళ్తాం. సోషల్ మీడియాలో కానీ మా కార్యకర్తలతో కానీ మా అందరితో కానీ కూటమి నాయకులు అందరం కూడా ప్రజల వద్దకు వెళ్ళి ఈ సంవత్సర కాలంలో మేము చేసిన కార్యక్రమాలు వివరిస్తాము. చిన్ని గారు, ఇప్పుడు మీరు కరెక్ట్గా చెప్పుకుంటే ప్రజల్లోకి వెళ్తే 175 వరకు మొత్తం అన్నీ గెలుస్తాము అంటున్నారు. గతంలో వైసీపీ కూడా ఇలాగే చెప్పింది, కానీ పరిస్థితి ఏం జరిగిందో చూసాం మనం. వాళ్ళన్నీ బోటక మాటలు చెప్పారు, ఏమీ ప్రజలకు చేయలేదు. మేము చేస్తున్నాం, అభివృద్ధి సంక్షేమం తీసుకెళ్తున్నాం కాబట్టే మేము చెప్పింది ప్రజలు వింటున్నారు. ఆ రోజు మనం చూసాం, ఏ ఒక్క ప్రజ కూడా ఇవాళ సంతోషంగా లేరు. ఆ రోజు ఇవాళ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి చాలా ఆనందంగా కూడా ఉన్నారు. మేము వాళ్ళు వెళ్ళాము, వాళ్ళంతా కూడా అదే కార్యక్రమాల్లో ఉన్నాం. ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. తప్పకుండా మేము చేసిన కార్యక్రమాలు మేము వివరిస్తుంటే నిజంగా మీరు చేశారు, తప్పకుండా మీ ప్రభుత్వం కలకాలాలు ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, మా పిల్లల భవిష్యత్తు కోసం ఉండాలని ఆనందంతో చెప్తున్నారు. వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి అంత వాళ్ళు విసిరేశారు. దారుణమైన పరాజయం పార్టీ ఉంది. మేము చేస్తున్నాం, చేసి వివరించుకుంటాం ప్రజల దగ్గరికి వెళ్ళి. విజయ్ కుమార్ గారు, గత 5 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఏ అంశాల్లో మీరు నిర్దాక్షిణ్యంగా విమర్శించారో అలాంటి అంశాల్లో కూటమి కావచ్చు, లేకపోతే ముఖ్యంగా మీ పార్టీ ప్రజాప్రతినిధులు వాటికి దూరంగా ఉన్నారు. అలాంటి వాటికి ఇంకా ఏ విషయంలోనైనా బెటర్మెంట్ అవ్వాల్సి ఉందంటారా? 100% మేము విమర్శించడం కాదండి, మేము ఎత్తి చూపించాము. అవన్నీ చాలా వరకు అవి ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరండి. రాజకీయాల్లో ఉన్నామని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు చేయడం ఇలాంటివన్నీ ఇది కరెక్ట్ కాదండి. మేము అక్కడ ఎవరు ఎమ్మెల్సీ ఈ డెలివరీ డెడ్ బాడీ డెలివరీని విమర్శించాం, అలాగే మద్యాన్ని విమర్శించాం, అలాగే మీరు చూస్తే ఈ గంజాయి దీని మీద విమర్శించి ఇవన్నీ ఎవరు చేస్తారండి? ఏమైనా చేయగలరా? చేసే పరిస్థితే ఉండదండి. మరి ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రివ్యూలు చేస్తాం, మేము ఎమ్మెల్యేల వరకు ఎన్ని రివ్యూలు చేసుకుంటాం, ఎంత ఇది చేస్తాం, ఎప్పుడైనా వాళ్ళు ఒక్క రివ్యూ చేయలేదనేదే కదా మేము చెప్పాము ఆ రోజు. మరి అవన్నీ రివ్యూ చేయకపోతే ఈరోజు క్యాబినెట్ మీటింగ్సే 27-28 క్యాబినెట్ మీటింగ్స్ అయినాయి ఈ 1 ఇయర్లో. అలాగే మేము సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిన ప్రతి దగ్గర కూడా బయటకు వచ్చిన వెంటనే ఏం జరిగింది, ఎవరితో ఏం మాట్లాడాము, వాళ్ళు ఏమన్నారు, మేమేం చెప్పాము, మేమేం అడిగాము, వాళ్ళేం శాంక్షన్ చేశారు, ఇవన్నీ కూడా బయటికి చెప్తాం. వాళ్ళప్పుడు ఆ రోజు చేయలేదనేది కదా మేము చెప్పడం జరిగింది. అలాగే మనం ఋషికొండ గురించి మేము మాట్లాడాము, పర్యావరణాన్ని గురించి మాట్లాడాం, మద్యాల గురించి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఈ చెప్పినవే. ఈరోజు ఎక్కడ ఒక్క ఇది కూడా తప్పు ఎక్కడ జరిగే పరిస్థితి, విజయ్ కుమార్ గారు చేసే పరిస్థితి కూడా ప్రభుత్వం పరంగా ప్రచారాలు మాత్రం విపరీతంగా ప్రచారం చేస్తారు. మీ ప్రజాప్రతినిధుల పరంగా అలాంటి విషయాల్లో కొన్ని ఆరోపణలు ఏవైతే ఇసుక కావచ్చు, ఇతరత్ర లోకల్గా దందాలు ఇట్లాంటివి వైసీపీ మీద విమర్శలు వచ్చాయి. మీరు మీ కూటమి నాయకులు ఇప్పుడు వాటన్నిటికీ దూరంగా ఉన్నారా? 100% దూరంగా ఉంటామండి. ఎందుకంటే ఎక్కడ కూడా ఇప్పుడు శాండ్ గురించి అనేకమైన మాటలు మాట్లాడారు. ఈరోజు శాండ్ అనేది ఫ్రీగా అవైలబుల్ ఉందండి. ప్రతి ఒక్క ఇంతకుముందు ఉన్నంత కష్టం, విపరీతమైన కష్టం ఈరోజు ఇప్పుడు మేము చేద్దామన్నా శాండ్లో ఏమి ఉండదండి. అలాంటి ఒక పాలసీస్, ట్రాన్స్పరెంట్ పాలసీస్ చంద్రబాబు నాయుడు గారు తెచ్చినప్పుడు అవకాశం ఎక్కడ ఉంటుంది? మద్యం గురించి మాట్లాడితే మద్యం ఓపెన్ టెండర్ వేసి క్లియర్గా అందరికీ క్లియర్ చేసే పరిస్థితి, ఎవడు ₹1 ఇచ్చే అంత పరిస్థితి కూడా ఎక్కడ ఉండదు. అలాంటి ట్రాన్స్పరెంట్ సిస్టమ్ని తీసుకొచ్చారు. ఇన్ని ట్రాన్స్పరెంట్ సిస్టమ్స్ తీసుకొచ్చినప్పుడు ఏ ఎమ్మెల్యేకి కానీ ఏ ఎంపీకి కానీ జరిగే ఆస్కారం ఏముండదు, చేసే పరిస్థితులు కూడా ఉండవు. అవన్నీ కేవలం ఏదన్నా ఎవడన్నా చెప్తే అది ఒక వేస్ట్ మాటలు తప్పితే ఇంకోటి ఉండదండి. డివి గారు, ఇప్పుడు 175 స్థానాల్లో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ గత ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే 164 చోట్ల కూటమి ఎమ్మెల్యేలు గెలిచారు, వైసీపీ వాళ్ళు ఓడిపోయారు. ఎందుకు వైసీపీ అభ్యర్థులను ప్రజలు తిరస్కరించారో గుర్తించి దాని నుంచి కూటమి ఎమ్మెల్యేలు ఏమి గుణపాఠం నేర్చుకోవాలంటారు? కొంచెం బ్రీఫ్గా చెప్పండి సార్, టైం తక్కువ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో అది వీళ్ళు చేయకూడదు.
అతను చేసినటువంటి అరాచకాలు, వైసీపీ వాళ్ళు పాల్పడినటువంటి భూ కబ్జాలు, లేకపోతే ఇసుక దందా, లేకపోతే ఆ మద్యం మాఫియా, ఈ రెడ్ శాండల్, లేకపోతే ఇలాంటివన్నీ కూడా జగన్ చేసినవి వీళ్ళు చేయకుండా ఉంటే చాలండి, మొత్తం అన్ని సీట్లు గెలుస్తారు. అంటే మనకి మోడల్ ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డే వీళ్ళకు ఒక నమూనాగా కనపడుతున్నాడు. అతను చేసినవి మనం చేయకూడదు అని గనక వీళ్ళు ఒక గీత గీసుకుంటే 13 లక్షల ఎకరాల భూ కబ్జాలు అంటండి అప్పట్లో మనం చూసినట్లయితే. ఇప్పుడు ఏంటి, ఇసుకలో వేలు పెట్టద్దు అని మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. అంటే కొందరు వేలు పెడుతున్నారు అన్నమాట. మద్యం జోలికి వెళ్ళొద్దు అని ఆయన మొన్న అన్నారు. అంటే కొందరు ఒకళ్ళిద్దరు వెళ్తున్నారు. ఆయన అన్న మాట అదే, ఒకరిద్దరు చెడ్డ పనుల వల్ల మొత్తం అందరికీ చెడ్డ పేరు వస్తుందన్నది ఆయన అన్న మాట వీళ్ళు తీసుకోవాలి, దాన్ని వీళ్ళు అమలు చేయాలి. ఇవాళ అవి హై వోల్టేజ్ షాక్ కొడుతున్నాయి. ఇసుక, మద్యం ఇవాళ హై వోల్టేజ్ షాక్ కొడుతున్న నేపథ్యంలో వాటి జోలికి వెళ్ళకపోవడం శ్రేయస్కరం. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.